కొంచెం గ్రాండ్గా చేయడానికి ఏమన్నా వీలవుతుందా? గ్రాండ్గా అంటే అది లైక్ ఇదిగో ఇందులో ఉంది చూసారా, ఈ ఐటమ్స్ నుంచి కొన్ని ఇందులోంచి బాగుంది సార్. బావా ఏంది ఫోటోలు? అవి ఫొటోస్ కాదు అంజలి, వెడ్డింగ్ ఫంక్షన్ హాల్. ఏంది? అదే పెళ్లి మండపం, రిసెప్షన్ ఏరియా, వెల్కమ్ ఎంట్రీ, పెళ్లి వాళ్ళుండే విడిదిల్లు, వీటన్నిటినీ డిజైన్ చేయాలి కదా. ఏది ఏ లుక్లో ఉంటే బాగుంటుందో, ఎంత ఖర్చు అవుతుందో అదే చూస్తున్నాం. ఇన్ని ఏర్పాట్లు, ఇన్ని తతంగాలు ఎందుకు బావా? ఎందుకంటావేంటమ్మా? నువ్వు నా మనవరాలివి. నీ పెళ్లి మామూలుగా జరగకూడదు. ఏర్పాట్లన్నీ చాలా ఘనంగా, రాజశేఖర్ ఇంటి స్థాయికి తగినట్టుగా ఉండాలి. అందుకేనానమ్మా ప్రతిదీ అందంగా డిజైన్ చేస్తున్నాం. అర్జున్, ఇది ఎలా ఉందో చూడరా. యావరేజ్గా ఉంది మావయ్య. గ్రాండ్ లుక్ ఉండాలి మావయ్య, ఎక్స్ట్రాడినరీగా కనిపించాలి. ఇవన్నీ పక్కన పెట్టేయండి, నేను ఒక డిజైన్ చేశాను, తీసుకొస్తాను. అర్జున్ ఏ విషయంలోనూ రాజీ పడేలా లేడు. అంజలి స్వయంవరం ఏర్పాట్లు ఎంత ఘనంగా చేశాడో పెళ్లి ఏర్పాట్లు అంతకు మించే చేస్తాడనుకుంటా. మా బావకి నేనంటే చాలా అభిమానం సుమిత్రమ్మ. నా కోసం ఏదైనా చేస్తాడు. చూడండి మా ఎక్స్టీరియర్ లుక్ ఇలా ఉండాలి. అలాగే సార్. ఫుల్గా మల్లెపూలు రోజాలతో హార్ట్ షేప్లో వెల్కమ్ ఆర్చ్ ఒకటి రెడీ చేయాలి. ఓకే సార్. రోడ్డు మీద నుంచి లోపల మండపం వరకు రెడ్ కార్పెట్ ఉండాలి. అలాగే డైనింగ్ ఏరియా చాలా నీట్గా ఉండాలి. డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు. అలాగే సార్. ఒకేషన్ అందరికీ గుర్తుండిపోవాలి. ఓ బావా, నీకింకా పెళ్లి కాలేదు గాని ఇవన్నీ నీకు మస్తు తెలిసే. వీడు రాసుకున్న కథలో పెళ్ళుంది కదమ్మా, దానికోసం సెట్ డిజైన్ చేశాడు కదా, అలా ఉండాలన్న ఐడియాతో చెప్తున్నాడు. సార్, మీరిచ్చిన ఈ డిజైన్ సెట్ వేయాలంటే కనీసం 50 లక్షల వరకు ఖర్చు అవుతుంది సార్. అమ్మో, 50 లక్షలా? ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, మా అల్లుడు చెప్పినట్టు ఆ గ్రాండ్ లుక్ రావాలి. ఓకే సార్. మొత్తం డిజైన్ చేసి కొటేషన్ ఇవ్వండి. ముందు అడ్వాన్స్గా కొంత అమౌంట్ తీసుకోండి. ఏయ్ రవిత్రాణి, చూసావా పెద్దమ్మా, పెద్దనాన్న ఈ బికారి దానికోసం ఎంత డబ్బు తగలేస్తున్నాడో. ఏంటి పెద్దనా, అదృష్టాన్ని తెచ్చుకోవడానికి డబ్బు తగిలేయచ్చు కానీ దరిద్రాన్ని వదిలించుకోవడానికి ఖర్చు చేస్తారా? దాని పెళ్లి ఏ గుళ్ళోనో గుడిసెలోనో జరిపించేయండి. చీప్గా వచ్చిందాన్ని చీప్గానే పంపించేయండి. అత్తయ్య, అంజలి నీ కూతురు. నా కూతురా? నేను కన్నానా పెంచానా? దీన్ని వదిలించుకోవడానికి, ఇంట్లోంచి గెంటేయడానికి తల్లి స్థానంలో నిలబడ్డాను అంతే. పెళ్లి చేయడానికి ఒప్పుకున్న వాళ్ళు పెళ్లి ఏర్పాట్లు చూసి ఎందుకు వాడవలేకపోతున్నారు? ఏ ముసలి,
నీకేంటి అంత పౌరుషం పొడుచుకొస్తుంది? నువ్వు కోరుకుంది దాని పెళ్ళే కదా? ఉట్టి పసుపు తాడుతో జరిగినా దాన్ని పెళ్ళే అంటారు. దానికోసం ఇంతింత తగలేయడం అవసరమా? అంజలి పెళ్లికి ఎంత ఖర్చు పెట్టినా తక్కువే. రవిత్రాణి, ముందా డబ్బిటివ్వు. ఇవ్వదు. ఏం చేస్తారు? అహల్య, ఏయ్, వెళ్ళండి ఇక్కడి నుంచి. మావయ్య, ప్రతి పనులను ఏదో ఒక రకంగా ఇలాగే అడ్డుపడాలని ప్రయత్నిస్తున్నారు. అత్తయ్య, మీరు ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తారో అంత గ్రాండ్గా అంజలి పెళ్లి జరుగుతుంది. మావయ్య, ఆ డబ్బు నేను ఇస్తాను. నా మరదల పెళ్లి నేను జరిపిస్తాను. మావయ్య, నీ చేతుల మీదుగా ఇవ్వు. 20 lakhs అడ్వాన్స్. ముందు మీరు వెళ్ళి పెళ్లి పనులు మొదలు పెట్టండి. అలాగే సార్. ఓకే. బావా, ఈ మరదల కోసం చాలా చేస్తున్నావు బావా. పైసలున్నోళ్ళ తానా మనసు ఉండదంటారు, కానీ నీ తానా చంద్రన్ తానా మంచి మనసున్నది. అహల్యమ్మ, నా పెళ్లి ఇట్లా జరగాలి అట్లా జరగాలని నేనేం కోరలే. వీళ్ళందరి సంతోషం కోసం అన్నను. వాళ్ళని సంతోషపడిని అమ్మా. ఏమిటే సంతోషం? సంతోషం అంట సంతోషం. ఈ సంతోషం శాశ్వతం అనుకుంటున్నారా? నీ పెళ్లి వీళ్ళ చావుకొస్తుంది, చూస్తూ ఉండు. ఛీ, కరెక్ట్ గా చెప్పావు పెద్దమ్మా. ఏంట్రా సోమలింగం, రజనీకాంత్ స్టైల్లో లక్షల లక్షల చెక్కులు రాసిస్తున్నావు? దానికోసం నీ డబ్బెందుకురా తగిలేస్తావు? ఈ ముసల్దాని సంతోషం కోసమా? చంద్రశేఖర్ గారి సంతోషం కోసమా? ఆ సంతోషం ఎన్ని రోజులు? ఎన్ని రోజులు? నేను చెప్పనా? పదకొండు రోజుల్లో 11 × 24 ఈజ్ ఈక్వల్ టు 264 గంటలు. $15,840 నిమిషాలు.
2,50,400 సెకండ్లు. కాలం చాలా ఫాస్ట్ గా పరిగెట్టేస్తుంది. ఇది మీ ఆనందాలకి ఫుల్ స్టాప్ పాయింట్. ఓయ్ శివంగి, రెడీగా ఉండు. పద పెద్దమ్మ. ఓయ్ ముసల్దానా, అది అడుగు బయటికి వేస్తుంటే నీ కళ్ళల్లో నీళ్లు రావే, రక్తం కారుతుంది. అది మేం చూడాలి, చూసి తీర్తాం. నానమ్మ, నువ్వేం టెన్షన్ పడకు. 9,50,400 సెకండ్స్లో 1 సెకండ్ చాలు నానమ్మ. ఏదైనా జరగచ్చు. అత్తయ్య, అన్నీ మన మంచిగా జరుగుతున్నాయి అనుకో అత్తయ్య. మంచికే జరిగితే చంద్రం, అంతా మన మంచికే. ఒక పెళ్లి 2 కుటుంబాల్ని కలుపుతుంది గాని ఎవరిని దూరం చేయదు ఇంద్రమ్మా. ఓయ్ బావా, నా పెళ్లి విషయాల్లో పడి నీ కలిసంగని మర్చిపోతున్నావు. ఈరోజు నువ్వు వెళ్ళాలి, కదిచ్చి రావాలి కదా. బయలుదేరు బయలుదేరు. ఓకే, బాయ్. బాయ్ నానమ్మ. పదండి. ఇంద్రమ్మా, నువ్వేం బాధపడకు, అంతా మంచి జరుగుతుంది. ప్రేమించే హృదయం, 100% లవ్. సూపర్ టైటిల్, ఫెంటాస్టిక్, చాలా బాగుంది. టైటిల్ చూడగానే చదవాలనిపిస్తుంది. థ్యాంక్ యూ అతిథి. ఈ లవ్ స్టోరీతో నువ్వు వెతుకుతున్న అమ్మాయి తప్పకుండా కనిపిస్తుంది. మా మ్యాగజైన్ సర్క్యులేషన్ అమాంతం పెరిగిపోతుంది. ఆ అమ్మాయి కోసం మా వాడు తన కెరీర్నే పణంగా పెట్టాడమ్మా. వీడి ఆశలు, కోరికలు, గమ్యం అన్నీ ఆ అమ్మాయే. అర్జున్, ఈ అంకుల్ నీకేమవుతారు? మా మావయ్య చంద్రశేఖర్, మా రాజశేఖర్ మావయ్య తమ్ముడు. అంకుల్, ఇంత మంచి అల్లుడు కోసం మీరే ఒక కూతుర్ని కనుండొచ్చు కదా. మొన్న నాతో పాటు వచ్చిన అంజలి ఈయన కూతురే. ఓహో, అటు తిరిగి ఇటు తిరిగి స్టోరీ మళ్ళీ అక్కడికి వచ్చిందన్నమాట. గ్రేట్. గుడ్. రాష్ట్రాన్ని రూల్ చేసిన చీఫ్ మినిస్టర్ కుటుంబాన్ని వదులుకుని ఇంత మంచి మనసున్న వాళ్ళని కాదనుకుని నువ్వు ప్రేమించిన అమ్మాయి కోసం యుద్ధం చేస్తున్నావు. గ్రేట్ అర్జున్. రేపు ఈ కథ మూలంగా నువ్వు నీ మిత్రవింద కలిస్తే అది ఈ స్టేట్ లోనే సెన్సేషన్ అవుతుంది. మా వీక్లీ మ్యాగజైన్ కి దేశవ్యాప్తంగా పేరొస్తుంది. ఆల్ ది బెస్ట్ అర్జున్. ఒకసారి చెక్ చేసి పబ్లిషింగ్ కి పంపిస్తాను. థ్యాంక్ యూ అతిథి. చాలా థ్యాంక్స్ అమ్మా. మా వాడికి గొప్ప సాయం చేస్తున్నావు. ఈ కథని మా వాడు సినిమాగా చేయాలని కూడా ప్లాన్ చేశాడమ్మా. నాకు తెలుసు అంకుల్. అర్జున్ చెప్పాడు, అన్నీ కుదిరితే ఈ కథ పబ్లిష్ చేస్తుండగానే సినిమా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. మా డాడీతో చెప్పి మనమే సినిమా స్టార్ట్ చేద్దాం. ఈ కథ కమర్షియల్ గా కూడా మంచి సక్సెస్ అవుతుంది. మాకు కావాల్సింది మా అల్లుడి సక్సెస్. ఆ అమ్మాయి కనిపిస్తే వీడు అనుకున్నవన్నీ సాధించేస్తాడమ్మా. అన్నీ సక్సెస్. వీడి మీద మాకు ఆ నమ్మకం ఉంది. తప్పకుండా కనిపిస్తుంది. లెట్స్ వెయిట్ అంకుల్. బ్యూటిఫుల్ థింగ్స్ ఇన్ లైఫ్ నీడ్స్ టైమ్ టు హ్యాపెన్.
ఏం చేస్తున్నావు? పెళ్లి రోజు దగ్గర పడుతున్న కొద్దీ ఈ ప్రపంచంలో అందరికన్నా నేనే ఎక్కువ హ్యాపీగా ఉన్నాన్న ఫీలింగ్ కలుగుతోంది. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. నాకేమనిపిస్తున్నాయో నీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. అలాగే నీ ఫీలింగ్స్ కూడా తెలుసుకోవాలనిపిస్తుంది. చెప్తా నీ సంగతి. నీకేమనిపిస్తుందో చెప్పవా ప్లీజ్? ఏం చేస్తున్నామమ్మా? ఎవరితో మాట్లాడుతున్నావు? అది అతతో మాట్లాడుతున్నాను రా. ఫోటోతో మాట్లాడితే అత్తతో మాట్లాడినట్ట? కాదనుకో, కానీ మాట్లాడినంత ఫీలింగ్ ఉంటుంది. ఏంటి మామ నువ్వు పక్కనే ఫోన్ పెట్టుకున్నావు? డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా. ఇప్పుడే చేసి అత్తతో మాట్లాడిస్తానుండు. ఏ స్విచ్ ఆగాగు ఆగు. ఏయ్ సరిగ్గా పట్టుకో, ఇంకోసారి ఆడు. అది పిన్ని కాఫీ. అంజలి, ఈ ఆటలు నాకు రావంటే వినవేంటి? అరే నేను నేర్పిస్తాను కదా. చూడు, ఇలా పట్టుకొని ఇలా ఎగరేయాలి. ఇలా సరేనా? నర్మదమ్మా ఫోన్ ఎవరో చూడు. సరే. హలో హలో, నేను స్వేచ్ఛని మాట్లాడుతున్నాను. అంజలి ఎత్తుందా? మీ అత్త పక్కనే ఉందమ్మా, ఇప్పుడే ఇస్తానుండు. ఎలా ఉన్నావు? బాగున్నాను ఆంటీ. అంజలి, చిన్న శివంగి నీతో మాట్లాడాలంట. అరే నేను ఆడుతున్నాను కదా. అయితే స్పీకర్ ఆన్ చేస్తాను, మాట్లాడు. హలో అత్త. చెప్పు బిడ్డ. చిన్న శివంగి ఎట్లున్నావు? నేను బాగున్నాను అత్త. మామ నీతో మాట్లాడాలంట. ఓ మీ మామ నీతో ఫోన్ చేయించిందా? ఏది ఇవ్వు. ఇస్తున్నాను అత్త. మామ మామ మాట్లాడు. స్వేచ్ఛ. వస్తున్నానమ్మా. హలో అంజలి. ఏంది బుల్లడా? ఏంది విషయాలు?